స్వామివారి దర్శనం చేసుకుని ఏలూరు జిల్లా నూజివీడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్త సమాజం ఆధ్వర్యంలో 12 టన్నుల కూరగాయలను తిరుమల తిరుపతికి పంపించారు. నూజివీడు పరిసర ప్రాంతాల నుంచి దాతలు స్వామివారి భక్తులు అందించిన సహకారంతో ప్రతి నెల పలు దేవస్థానాలకు కూరగాయలు వితరణగా అందిస్తున్నట్లు స్వామివారి భక్త సమాజం సభ్యులు సత్యనారాయణ చెప్పారు. ఈ సందర్భంగా సహకరిస్తున్న దాతలు స్వామివారి భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి నెల స్వామివారికి కూరగాయలు పంపిణీ చేయడం నూజివీడు ప్రాంత వాసులు చేస్తున్న అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇది 34వ బండి అండి. అదే రకంగా ద్వారకా తిరుమలకి ఇప్పుడు పంపించాలి. కూరగాయల రేట్లు 50 రూపాయలు 80 రూపాయల దాకా ఉన్నాయి కూరగాయలు. అదే రకంగా శ్రీశైలానికి కూడా పెడతానన్నారు, పెట్టమని చెప్పాము. కొద్దిగా ఈ నెలాఖరు కాల కూడా పంపిస్తామయ్యా. శ్రీశైలం ద్వారకా తిరుమలకి ఇది 12 టన్నుల కూరగాయలు, ద్వారకా తిరుమలకి 4, శ్రీశైలానికి 3 టన్నులరా ఇలా పంపించాలయ్యా. 34 నెలల మట్టి దేవరగుంట నూజివీడు పరిసర ప్రాంతాల్లో కాసిన కూరగాయలు, మంచి రుచికరమైన కూరగాయలు తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపించడం అంటే స్వామివారి అనుగ్రహం. మన పరిసర ప్రాంతాల్లో నూజివీడు పరిసర ప్రాంతాల్లో ఆ స్వామి అనుగ్రహం ఉండి ఇక్కడి నుంచి కాసే కూరగాయలను తీసుకున్నారంటే ఆ స్వామి గొప్పతనం. అది మనం కూడా అందరం కొంచెం మన నూజివీడు నుంచి ఇలా